తిరుగుబావుట ఎగురవేసిన పన్నీర్ సెల్వంపై అన్నాడీఎంకే వేటు వేసింది. ముఖ్య నేతలతో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపిన ప్రధాన కార్యదర్శి శశికళ పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీర్ సెల్వాన్ని తొలగించారు. సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదన్న ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, పన్నీర్ సెల్వంపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని, ఆయన ప్రతిపక్ష డీఎంకేతో చేతులు కలిపారని ఆరోపించారు. మరోవైపు సీఎం పదవి చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ శశికళకు ఉందన్న అన్నాడీఎంకే నేతలు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న వేళ పన్నీర్ సెల్వం ఇచ్చిన షాక్తో కంగుతిన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అర్ధరాత్రి పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా సమావేశమై సమస్య నుంచి గట్టెక్కే మార్గాల్ని అన్వేషించారు. చెన్నై పోయస్ గార్డెన్లో జరిగిన ఈ సమావేశానికి మెజార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు తెలుస్తుండగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం పన్నీర్ సెల్వంను పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించిన శశికళ సీనియర్ మంత్రి డి శ్రీనివాసన్ను ఆ పదవిలో నియమించారు. రాత్రి 1 గంట సమయంలో మీడియాతో మాట్లాడిన ఆమె పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని, నేతలంతా కలిసే ఉన్నట్లు తెలిపారు. పన్నీర్ సెల్వం వెనుక డీఎంకే ఉందన్న శశికళ సెల్వానికి తమ మద్దతు ఉందని డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారని గుర్తు చేశారు. சட்டமன்ற கூட்டத்தொடரில் எதிர்கட்சி தலைவரும் முதல்வரும் ஒருவரை ஒருவர் பார்த்துக் கொண்டு சிரித்துக் கொண்டு நிர்பந்தப்படுத்தி என்று அவர் யாரோ சொல்லி அதை கேட்டு சொல்கிறார். நீங்கள் அன்று என் பக்கத்திலேயே பார்த்திருக்கீர்கள், பேசிக்கொண்டுதான் இருந்தார். அப்படி இருக்கும்போது ஏன் நிர்பந்தம்? పార్టీ ఎమ్మెల్యేలందరి మద్దతు శశికళకు ఉందని చెప్పిన సీనియర్ నేత తంబిదురై ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని తెలిపారు. All 134 members are here only now. They are all united. Therefore, there is no any problem forming a ministry. I hope that governor will immediately come to Chennai and invite our Chinnamma to form the ministry. We hope that. He is a seasoned politician, 3 times chief minister. Do you think he will yield to the pressure? That means every time if at all he yields to pressure, he is unfit to be continuous chief minister. No, he only backstabbed the party. Only that DMK forces are doing all this drama. He is trying to form the ministry. That may not be possible. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నందున శశికళ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో ఈ ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు.